రాజధానిలో ఆల్ ఇండియా డీజీపీల సదస్సుకు అంతా సిద్దమైంది. రేపటి నుంచి 3 రోజుల పాటు సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీలో సదస్సు జరగనుంది. హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ సదస్సును ప్రారంభించనున్నారు. ప్రధాని మోడీ వివిధ అంశాలపై మాట్లాడనున్నారు. డీజీపీల సదస్సు, ప్రధాని టూర్ ఏర్పాట్లతో భద్రతను కట్టుదిట్టం చేశారు పోలీసులు. అటు ఏర్పాట్లపై అధికారులతో రివ్యూ చేశారు సీఎస్ రాజీవ్ శర్మ. రేపటి నుంచి హైదరాబాద్ వేదికగా ఆల్ ఇండియా డీజీపీల సదస్సు జరుగుతోంది. మొదటిసారిగా ఆతిథ్యమిస్తున్న భాగ్యనగరంలో ఏర్పాట్లు ఘనంగా చేస్తుంది ప్రభుత్వం. రేపటి నుంచి 27 వరకు సర్దార్ వల్లభాయ్ పటేల్ పోలీస్ అకాడమీలో జరిగే సదస్సును రేపు ఉదయం కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రారంభిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వివిధ అంశాలపై మాట్లాడనున్నారు. సమావేశాలకు పోలీసులు భారీ భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి పోలీస్ అకాడమీ వరకు రూట్ మ్యాప్, సెక్యూరిటీపై ట్రయల్స్ కూడా చేశారు. ప్రధానితో పాటు పలువురు కేంద్ర మంత్రులు, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, ఇంటెలిజెన్స్ చీఫ్లు, 29 రాష్ట్రాల డీజీపీలు, ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. రేపు సాయంత్రం ప్రధాని మోడీ హైదరాబాద్ కు వస్తున్నారు. 2 రోజుల పాటు నగరంలోనే ఉంటారు. శుక్రవారం సాయంత్రం శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ కానున్న ప్రధాని అక్కడి నుంచి నేరుగా మైలార్దేవ్పల్లెలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ పోలీస్ అకాడమీకి చేరుకుంటారు. పోలీస్ అకాడమీలోని రాజస్థాన్ భవన్ లో రాత్రి రెస్ట్ తీసుకుంటారు. శనివారం ఉదయం డీజీపీల సదస్సులో పోలీస్ శాఖలో ఆధునీకరణ, చేపట్టాల్సిన అంశాలు, దేశంలో అంతర్గత భద్రత, ఉగ్రవాద, మావోయిస్టు నియంత్రణ చర్యలపై మాట్లాడనున్నారు. శనివారం సాయంత్రం 4:40 తిరిగి ఢిల్లీకి వెళతారు మోడీ. డీజీపీల సదస్సు, ప్రధాని టూర్ ఏర్పాట్లపై ఉన్నతాధికారులతో రివ్యూ చేశారు సీఎస్ రాజీవ్ శర్మ. భద్రతా ఏర్పాట్లు, ఇతర అంశాలపై మాట్లాడారు. ప్రధాని పర్యటన సందర్భంగా స్వాగత తోరణాలు, రోడ్ల మరమ్మతులు, పారిశుద్ధ్యం, నిరంతర విద్యుత్ సరఫరాకు ఏర్పాట్లు, బందోబస్తు ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశించారు. అంబులెన్స్లు, వైద్య సదుపాయాలు అందుబాటులో ఉండేలా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. అటు నేషనల్ పోలీస్ అకాడమీలో డీజీపీ అనురాగ్ శర్మ, సిటీ కమిషనర్లు మహేందర్ రెడ్డి, సందీప్ శాండిల్య పర్యటించారు. ప్రధాని ఉండనున్న రాజస్థాన్ భవన్లో భద్రతా ఏర్పాట్లు, తీసుకోవాల్సిన చర్యలపై రివ్యూ చేశారు. సదస్సుకు ప్రతి రాష్ట్రం నుంచి 2 అధికారులకు అనుమతి ఉండనుంది. డీజీపీ లేదంటే శాంతి భద్రతలకు అదనపు డీజీపీ, ఇంటెలిజెన్స్ అదనపు డీజీపీ లేదంటే ఐజీని మాత్రమే అలో చేయనున్నారు. రాష్ట్రం నుంచి డీజీపీ అనురాగ్ శర్మ, ఇంటెలిజెన్స్ చీఫ్ నవీన్ చంద్ మీటింగ్ కు అటెండ్